హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి రొటీన్ అని ఏమీ చెప్పాను అండ్ స్పెషలే అండి. అయితే కాలనీ ఫ్రెండ్ వాళ్ళ పాపదేమో చెవులు కుట్టించారు అన్నట్టు అండ్ పిలిచారు. నేనైతే కొంచెం మున్నటి జ్వరం వచ్చినప్పుడు ఎందుకో తెలియదు, కొంచెం నీరసంగా అయితే ఉంది. అయినా కూడా కాలనీలోనే కదా, మళ్ళీ అక్క రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది తను. అందుకని చెప్పేసి కలిసేసి వద్దామని చెప్పేసి నేనైతే రెడీ అయ్యి కలిసి వెళ్దామని చెప్పేసి వెళ్ళానండి. అండ్ వెళ్ళేసరికి అక్కడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పాపకు చెవులు కూడా కుట్టేసి రక్క కొంచెం త్వరగానే రావచ్చు కదా, ఇల్లుగా వస్తే బాగుండు అని చెప్పేసి అంది తను. అండ్ పాప మేము వెళ్ళేసరికి పడుకుందండి, పాపను చూపించలేకపోయా. అండ్ తర్వాత అయితే మేము ఫ్రెండ్స్తో కలిసి ఆయన కాలనీ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఉండే, వీళ్ళందరూ అక్క వాళ్ళందరూ వాళ్ళతో కలిసి తినేసి నేను ఆ తర్వాత పక్కనే ఆంటీ వాళ్ళు ఉంటారు అన్నట్టు ఇక్కడ చైర్లో కూర్చొని ఉండి చూడండి ఆంటీ వాళ్ళతో సరదాగా కూర్చొని ఆంటీ వద్దు వద్దు అనగా కూల్ డ్రింక్ కూడా తెప్పించారు. ఇంక కూల్ డ్రింక్ తాగేసి సరదాగా కలిసి కొన్ని పిక్స్ తీసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం కోసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మా వారు వచ్చారు. ఆ తర్వాత మా వారు డ్యూటీ నుంచి రాగానే కొంచెం పొద్దున్నే ఒకటి అంటే పిలిచారండి. అండ్ షాప్ ఓపెనింగ్ ఉండే, అది ఏంటిది అనేది మీకు తెలుస్తుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క లేడీస్కి ఏదో ఒక పని చేసుకోవడం చాలా అవసరం అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్కరికి అవసరం. ఓకే పర్వాలేదు, అన్ని రకాలుగా షటిల్ ఉన్నారు అంటే అవసరం లేదు, కానీ అయినా కూడా మన కాళ్ళపైన మనం నిలబడడం చాలా అవసరం అన్నట్టు. అండ్ అందుకని చెప్పేసి అలా ఎవరైనా పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తాను. అండ్ నాకు అలా సపోర్ట్ చేయడం కూడా చాలా ఇష్టం అన్నట్టు, అది కూడా ఆడపిల్లలకు సపోర్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదో ఒక వర్క్ చేద్దామని చెప్పేసి, కానీ భయపడతా ఉంటారు. అలా భయపడతా ఉంటారు అన్నట్టు, ఏ వర్క్ చేయాలో పూర్తి ఐడియా ఉండదు. అండ్ చేసిన దానిపైన అండ్ కరెక్ట్ అంటే వాళ్ళ టైం ఇచ్చి ఆ టైం అంటే ఆ వర్క్ని సక్సెస్ చేసుకోవడానికి అయితే కొంచెం ముందు వెనుకల అవుతూ ఉంటారు అన్నట్టు. అండ్ కొంచెం భయపడుతూ ఉంటారు. అండ్ మీరు ఎలాంటి వర్క్ చేసినా సరే పూర్తి డెడికేషన్ అనేది దానిపైన పెట్టండి అండ్ మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే మనం చేసే వర్క్ అండ్ చాలామంది ఏం చేస్తారంటే వర్క్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు, బిజినెస్ ఇంటి వరకు అయినా సరే చేస్తారు, కానీ అది స్టార్టింగ్లో మనకు లాభం రావాలని ఏమీ ఉండదు కదా. మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది. ఏదైనా సరే ఒకేసారి మనకైతే రాదండి, మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది. ఆ టైం అనేది మనం తీసుకోవాలి. ఆ టైం స్టార్టింగే దానిపైన కొంచెం మనం వర్క్ అనేది కొంచెం హార్డ్ ఉన్నా సరే మనం నిమ్మలంగా చేసుకుంటే ఆ వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. ఇదేనండి నేను వచ్చిన యాక్చువల్లీ మార్నింగ్ షాప్ ఓపెనింగ్ అప్పుడే రావాల్సింది, బట్ సాయంత్రం ఈవినింగ్ టైంలో అయినా వెళ్ళి కలుద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ తను వచ్చేసి అంటే కంప్యూటర్ వర్క్ షాప్ పెట్టిందండి. అండ్ మిషన్ కొత్తగా తీసుకుందన్నట్టు కంప్యూటర్ వర్క్. అక్క అంటే అత్తమ్మ నాకు కొంచెం ఒకసారి రండి ఇంటికి, షాప్ ఓపెనింగ్ ఉందని చెప్పేసి కాల్ చేసింది. యాక్చువల్లీ మార్నింగే ఉండే, బట్ చెప్పాను కదా మా వారు డ్యూటీకి వెళ్ళి ఉండే, నేను ఒక్కదాన్నే అంత దూరం వెళ్ళాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అంత ఎండలో వెళ్ళడానికి వీలు కాలేదు, అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు అన్నట్టు. పొద్దున్నే మార్నింగ్ అయితే షాప్ ఓపెనింగ్ అయిపోయింది. నేనైతే పూజ చేసి ఉన్నారు వాళ్ళు, అండ్ నేను కూడా దండం పెట్టుకున్నాను. అండ్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పాను. అమ్మాయికి ఒక స్టెప్ అనేది వేసింది అండ్ తను తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని నాకైతే నమ్మకం ఉందండి. తను మాట్లాడే విధానంలో కూడా నాకు అర్థమైంది. మనకు చెయ్యాలని ఉండాలి, కానీ ఎంత కష్టమైన పని సరే సులభంగా చేసేస్తామన్నట్టు. అండ్ అది మన లేడీస్కి ఉన్న పవర్, బట్ అది మనకు తెలియకుండానే మన దగ్గర ఉంటుంది, బట్ చాలామంది కొంచెం భయపడతా ఉంటారు. అండ్ మీరు ఎలాంటి బిజినెస్ చేయాలన్నా అండ్ మీరు పూర్తి దానిపైన ఒక అంటే అవగాహన ఉంటే సరిపోతుందండి. మీకు నమ్మకం ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉంటే సరిపోతుంది. అండ్ ఎలాంటి సపోర్ట్ ఉన్నా లేకున్నా మీరు సక్సెస్ అయితే తప్పకుండా సాధిస్తారు. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వరకు నేనైతే చెప్పేది ఇది ఒక్కటే సలహా. అండ్ మీరు చేసే వర్క్ని బట్టే మీకు బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది అంటే దానిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు మీ బిజినెస్ని మీరు గ్రోత్ చేసుకోవాలంటే కొత్త కొత్త స్టెప్, కొత్త కొత్త టెక్నికల్స్ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. అండ్ వేరే వాళ్ళు చెప్పడం కంటే మీది మీరే తెలుసుకోవడం వేరే ఉంటుంది, అదొకటి గమనించుకోండి. నేనైతే ప్రతి ఒక్క లేడీస్కి చెప్తున్నాను, మీ కాళ్ళపైన మీరు నిలబడచ్చు ఈజీగా. మనం చిన్న బిజినెస్ నుంచే స్టార్ట్ చేయాలి. ఒకటేసారి లక్షలు రావాలంటే రావండి. ఏదైనా సరే మనం చిన్న వాటితోనే ముందుకు వెళ్తే సరిపోతుంది అన్నట్టు. అండ్ నేనైతే అండ్ తనకు వచ్చేసి కొత్త మిషన్కి డెమో ఇస్తామని చెప్పేసి అన్నారట వాళ్ళు. అండ్ 3-4 డేస్ వాళ్ళే వచ్చి చెప్తారట. ఆ తర్వాత అనేది మనం పూర్తి అర్థమైపోతుంది కదా మనకు. అండ్ ఆ తర్వాత తను వచ్చేసి చేసుకుంటా అని చెప్పేసి అంది వర్క్. అండ్ వర్క్ స్టార్ట్ అయ్యాక కూడా ఒకసారి చూపిస్తాను నేను
నేను. అండ్ నా బ్లౌజ్ కూడా ఇచ్చి చూపిస్తాను అండ్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎలాంటి డిజైన్ అనేది. అండ్ ఆ తర్వాత మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చేపిచ్చేస్తాను. అండ్ నాకైతే చాలా బాగా అంటే నచ్చిందండి వర్క్. ఎందుకంటే తను ఒక స్టెప్ వేసింది ముందుకు, నేనైతే ఆల్ ద బెస్ట్ చెప్పేసి అక్కడి నుంచి అయితే నేను బయలుదేరిపోయాను. అండ్ ప్రతి ఒక్కరు లేడీస్కి అయితే నిజంగా చెప్తున్నాను, ఈ ధైర్యం అనేది ఉంటే సరిపోతుంది అన్నట్టు. అలాగేనండి, మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అండ్ బిజినెస్ చేసేవారు ఉంటే తప్పకుండా నేనైతే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను మిషన్కి ఎంత పడింది అండ్ ఎన్ని రోజులు డెమో తీసుకోవాలి అండ్ దాంట్లో అసలు ఏమేమి తెలుసుకుంటే మనకి చాలా బాగా అర్థమవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకొని మీకు అందరికీ షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే చాలామంది లేడీస్కి భయపడతా ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ అర్థం కావాలని చెప్పేసి. ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతుంటే ఇక్కడ అక్క వాళ్ళు కలిశారు, వాళ్ళతో మాట్లాడుతాను. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ పువ్వులు అల్లుకుంటారు మంచిగా. రోడ్డు మీకోసమేనా వేసింది కింద మంచిగా? ఏంట్రా చిట్టి తల్లి చెప్పు. హాయ్ అక్క. వారు చిట్టమ్మ కోడలేమో పూలు అల్లుతుంది మంచిగా. చిన్నోడేడి? లోపల పడుకున్నాడా? హాయ్ కేను కోరనిగే हाँ काय కంప్యూటర్ వర్క్ వెళ్తూ వీళ్ళని కూడా కలిసేసి ఇట్లా వెళ్దామని చెప్పేసి అమ్మ మాడ కూర్చున్నారు. కోడలు వచ్చేసి పూలు అల్లుతున్నది. ఏం పూలు రావి? సన్నం మల్లె, జాజి మల్లె. सासू का काय का सोयातक्का काय आपण चरित्र म्हणा आपण 20 मिनिट घालणं माई हनुज करनो अब तो యాక్చువల్లీ మా కోడలు పూలల్లిందంట, నాకు ఇస్తుంది. చిన్న మూర చాలు నాకు, ఇది చిన్న జుట్టుకి చిన్న మూర అన్నట్టు. బట్ మంచి వాసన అయితే ఉంది. చిట్టమ్మ బాయ్రా. అట్లా చిన్నది సరిపోతుంది నేను తీసుకున్నా. ఎటు పోతావురా? ఎటు పోతావు? ఎటు చూసారు కదా ఫ్రెండ్స్, వస్తూ అందరిని అట్లా కలిసేసి వచ్చాను అన్నట్టు. చాలా రోజులకు ఒకసారి వెళ్తాను. యాక్చువల్లీ నేను దాదాపుగా ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటాను కదా, అందుకని చెప్పేసి వస్తూ ఉంటే నేను వాళ్ళ మధ్యలో కనిపిస్తే వాళ్ళతో కూడా మాట్లాడేసి వచ్చేసాను. ఇది ఇవాళ వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ సబ్స్క్రైబ్ మన ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ప్రతి ఇంట్లో ఉండే లేడీస్కి ఏదో ఒక వర్క్ చేసుకోవడం చాలా అవసరం అనేది ఈ చిన్న వీడియోనండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.